వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సీఎం రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. ఇక 27,000 ప్రభుత్వ స్కూల్స్ ని కుదించడం మీద తాను స్పందించారు. 4,000కు తగ్గిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు 27,000 నుంచి లెక్క 4,000కు తగ్గిస్తామంటూ చెప్పారు. ఇక సీఎం హిట్లర్ కన్నా ఎక్కువ తాలిబాన్ లా మారారంటూ ఇప్పుడు కవిత మండిపడుతూ ఉన్నారు. ఈ నిర్ణయం మీద ఆడపిల్లలు పేదలకు చదువును దూరం చేసేందుకే ప్రభుత్వ స్కూల్స్ ను మానేస్తామంటూ రేవంత్ అన్నారంటూ కవిత ఫైర్ అవుతున్నారు. విద్యాశాఖను సర్కారు లెక్క మార్చేశారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి పట్టు కోల్పోయారు అంటూ కవిత సంచలనమైన కామెంట్స్ చేశారు. ఇంటర్మీడియట్ డిగ్రీ ఎడ్యుకేషన్ ను దెబ్బతీశారు. ఇక మూసేసిన స్కూల్స్ లోకి ఉన్నటువంటి టీచర్లను ఏం చేస్తారు? ఇక ముఖ్యమంత్రి కామెంట్స్ మీద సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఇటు విద్యాశాఖ మీద చాలా కీలకమైన కామెంట్స్ చేశారని చెప్పాలి. 27,000 స్కూల్స్ ని 4,000 కుదిస్తామంటే ఇక ఈ నిర్ణయం సరికాదంటూ కూడా కవిత తనదైన రీతిలో ఫైర్ అయ్యారు. ఎందుకంటే 27,000 స్కూల్స్ 4,000 కంటే దాంట్లో ఉన్నటువంటి టీచర్స్ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు సపోజ్ ఒక స్కూల్లో ఒక టీచర్ ఉన్నా గానీ 27,000 నుంచి 4,000కు తగ్గించడం అంటే స్కూల్స్ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటి? విద్యకు ఎంతటి ప్రాధాన్యతనిస్తారంటే ఒక్క విద్యార్థి ఉన్నా గానీ ఆ ఒక్క విద్యార్థి భవిష్యత్తు కోసం ఆ స్కూల్ ను మూసేయకుండా ఆ విద్యార్థికి చదువు చెప్తారు. అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాంటిది స్కూల్స్ ను మూసివేస్తానంటూ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ మాత్రం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. వీటన్నిటి మీద అంటే విద్యకి అన్ని రాష్ట్రాలు కానీ మిగిలినటువంటి దేశాల్లో కానీ విద్యకు పెద్దపీట వేస్తుంటే తెలంగాణలో విద్య విషయంలో గత ప్రభుత్వంలోనూ విద్య నెగ్లెక్ట్ అయింది. ఇప్పుడు విద్య అనేది తెలంగాణలో నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఎప్పుడు ప్రైవేటు స్కూళ్లను ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ప్రోత్సహిస్తూ ఉన్నారంటూ కూడా ఇప్పుడు దీని మీద అనేక రకాలుగా కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి, విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక సీఎం ఇటు హిట్లర్ కన్నా ఎక్కువ తాలిబాన్ లా మారారంటూ కూడా మండిపడుతూ ఉన్నారు. అంటే విద్య గురించి పట్టించుకోకుండా ఆడపిల్లల విషయంలో మనం చూస్తే ఆ ఊర్లో స్కూల్ ఉంటేనే కొంత ఊళ్ళలో చదివిస్తూ ఉంటారు. ఊరు దాటి వెళ్లాలంటే చదివించరు. అలాంటప్పుడు అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ మూసేస్తే ఆడపిల్లలకి చదువు దూరం అవుతుంది. ఆడపిల్లలకు పేదలకు చదువును దూరం చేసేందుకే సీఎం రేవంత్ రెడ్డి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ స్కూల్స్ ను మూసేస్తామని అంటున్నారంటూ కూడా ఇక్కడ మాట్లాడటం జరిగింది. ఒకసారి కవిత మాట్లాడే మాటలు చూద్దాం. ఫస్ట్ తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. మన రాష్ట్రంలో ఉండేటటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు విద్యనే ఖచ్చితంగా వారి పేదరికం నుంచి బయటపడేసి వారి జీవితాలని అత్యున్నతంగా తీర్చిదిద్దుకోవడానికి పనికొస్తుందని మనందరం కూడా మన పిల్లల్ని ఒత్తిడి పెట్టి ఏదో ఒక విధంగా మన పిల్లలు చదువుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. డబ్బులున్నా లేకపోయినా పెద్ద పెద్ద ప్రైవేట్ పాఠశాలల్లో మన పిల్లల్ని చేర్పిస్తాం. వాళ్ళు అడిగిన యూనివర్సిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మనం ఇబ్బంది పడ్డా పిల్లలు బాగుండాలని చూస్తాం. ఇదంతా ఎందుకోసం చేస్తామంటే ఆస్తులు ఉన్నా లేకపోయినా చదువు ఉంటే చాలనే ప్రయత్నంతో మనందరం కూడా చేస్తాం. సగటు పేద మధ్యతరగతి వారందరికీ కూడా విద్యనే ఆస్తి. ఆ విషయం తెలిసి కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 27,000 ఉన్నటువంటి పాఠశాలల్ని కంప్లీట్ గా తగ్గించి కేవలం 4,000కు చేస్తా అని చెప్తా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాల ఒక ఊర్లో ఉంటే పేదవారికి అట్లీస్ట్ 5వ తరగతి వరకు ఉచితంగా ఒక బాటలో ఆ పిల్లగాడు పోవడానికి పనికొస్తుంది, పిల్లగాడు పోవడానికి. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఏమాత్రం ఆలోచన లేకుండా 27,000 స్కూల్ అన్నింటినీ కూడా కుదించి 4,000 చేస్తామంటున్నారు. అంటే ఇప్పటి వరకు ఊర్లలోకి ప్రైవేటు ప్రైమరీ పాఠశాలలు రాలేదు. ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పుడు ప్రతి చిన్న ఊర్లో కూడా ప్రైవేట్ వాళ్ళు పాఠశాలలు 1 నుంచి 5వ తరగతి పెట్టే పరిస్థితి వస్తుంది. అన్నిటికన్నా ఎక్కువ ఏమవుతుందంటే ఆడపిల్లల చదువు మాత్రం విపరీతమైన దెబ్బ పడుతుంది. ముఖ్యమంత్రి గారు నేను హిట్లర్ అని చెప్పుకుంటున్నాడు. మీరు హిట్లరే, కానీ హిట్లర్ కన్నా ఎక్కువ మీరు తాలిబాన్. ఎందుకంటే తాలిబాన్లు కూడా కేవలం ఆడపిల్లల చదువు మీద రిస్ట్రిక్షన్స్ పెట్టి వాళ్ళు చదువుకోకుండా చేసారు. ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి అయితే విద్యాశాఖ ఏదో వెలుగుతుంది అని చెప్పి అందరు భావించారు. కానీ అడుగడుగున అబద్ధాలు. ఇప్పుడు మీరున్న 27,000 పాఠశాలల్ని 4,000 పాఠశాలలు చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ ఏం చేస్తారు? మీరు ఈ 3 లక్షల పై చిలుకున్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా తీసేస్తారా? 4,000 పాఠశాలలో అడ్జస్ట్ చేస్తారా? లేకపోతే వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకు పంపిస్తారా? మీ విధానం ఏందనేటటువంటిది క్లారిటీ లేకుండా పెద్ద పెద్ద అనౌన్స్మెంట్లు మీరు పక్క రాష్ట్రానికి పోయి చేయడం వల్ల మన రాష్ట్రం పరువు పోతుంది తప్పితే ఇంకొకటి జరగడం లేదు. ఇంకొక విషయం,
విద్యాశాఖ అనేటటువంటిది సంపూర్ణంగా అస్తవ్యస్తంగా తయారైపోయింది. ఒక సర్కస్ నడిచినట్టు నడుపుతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. కంప్లీట్ గా ముఖ్యమంత్రి గారికి ఆ శాఖ మీద పట్టుకోల్పోయిందని చెప్పడానికి గురుకులాల్లో ఇప్పటికీ కూడా పిట్టల్లాగా రాలిపోతున్నటువంటి పిల్లలు, వారి ప్రాణాలే నిదర్శనం. 100 మందిపై చిలుకు చచ్చిపోయినా కూడా కనీసం ముఖ్యమంత్రి గారికి ఒక గురుకులం పోవడానికి కానీ, గురుకులాల్ని రివ్యూ చేయడానికి కానీ టైం లేవు. కేజీబీవీ టీచర్స్ పాపం 10+2 చెప్తారు. వాళ్ళు సమ్మె చేస్తే కనీసం వాళ్ళ సమ్మెకాలం జీతం ఇచ్చేయాలన్నటువంటి సంస్కారం కూడా లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరించడం అన్నది చాలా దారుణం. ఇక ఇంటర్మీడియట్ ఇంకొక పెద్ద జోక్. ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి రేపటి నుంచి ఇంటర్ బోర్డు ఉండదని చెప్తారు. ఈయన రివ్యూ చేసిన 2 రోజులకే ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఇంటర్మీడియట్ నుంచి అఫిలియేషన్ ఇస్తాం, అప్లికేషన్ పెట్టుకోండి అంటే కోకొల్లలుగా ప్రైవేట్ వాళ్ళు అఫిలియేషన్ పెట్టుకుంటారు. ఈ 2 గొడవలు అవుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఒక స్టేట్మెంట్ వస్తుంది, లేదు ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ బోర్డు కొనసాగుతుంది, నెక్స్ట్ ఇయర్ 10+2 విధానం వస్తుంది అని చెప్పి. ఆ గొడవ అవుతుంటే ఇప్పటి వరకు ఇవాళ స్కూల్స్ స్టార్ట్ అయ్యి, ఇంటర్మీడియట్ కాలేజెస్, జూనియర్ కాలేజెస్ స్టార్ట్ అయ్యి 7-8 డేస్ అవుతుంది. June 1st స్టార్ట్ అయినాయి. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలకు కూడా అఫిలియేషన్ ఇవ్వలేదు. అంటే అఫిలియేషన్ లేకుండా ఈ రాష్ట్రంలో ప్రైవేటు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఫంక్షనింగ్ స్టార్ట్ చేసినాయి. అంటే ఇది ఏం వ్యవస్థ అసలు? ఎందుకోసం వచ్చింది ఇటువంటి వ్యవస్థ? ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు? ఇక ఇంటర్మీడియట్ లో ఒక రకమైన కన్ఫ్యూజన్ అయితే డిగ్రీలు ఇంకొక రకం కన్ఫ్యూజన్. డిగ్రీ సిలబస్ మానిటర్ చేయడానికి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఉంటుంది. ఆ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఏమో ఒక సిలబస్ రిలీజ్ చేస్తుంది. హైయర్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ ప్రభుత్వం నుంచి వాళ్ళు ఇంకొక సిలబస్ రిలీజ్ చేస్తారు. ఏ సిలబస్ ఏందో తెలియదు. ఇప్పటి వరకు ఏ యూనివర్సిటీలో కూడా, అది జేఎన్టీయూ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, పాలమూరు కావచ్చు, ఏ యూనివర్సిటీ కూడా ఇంతవరకు పాలక మండలి మీటింగ్ పెట్టుకొని సిలబస్ ఫైనల్ చేయలేదు. కానీ దోస్తు పోర్టల్ ఓపెన్ చేసిండ్రు, విద్యార్థులు రిజిస్టర్ అవుతున్నారు, డిగ్రీ కాలేజీలు కూడా తొందరలోనే చేరుతాయి. అంటే ఇప్పుడు సిలబస్ ఏం చెప్పాలన్నది కూడా అర్థం కాకుండా డిగ్రీ కాలేజీలు తెలుసుకున్నారు. ఇట్లా ప్రతి అంశంలో విద్యా వ్యవస్థలో A to Z కంప్లీట్ గా ఒక రకమైన కన్ఫ్యూజన్, ఒక సర్కస్ నడిపినట్టు. అధికారులకు మిగతా వాళ్ళకు మధ్యలో వాళ్ళకు ఉన్న పంచాయతీలు, ముఖ్యమంత్రి గారికి లేనటువంటి చిత్తశుద్ధితోని ఈ కన్ఫ్యూజన్ అంతా జరుగుతున్నది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఫీజు రియంబర్స్మెంట్ 11,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే ఒక్క దమ్మిడి కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు. దాంతో ఏం జరుగుతున్నది? ప్రైవేట్ డిగ్రీ వాళ్ళు స్కూల్స్ మూసేసుకుంటున్నారు, కాలేజీలు మూసుకుంటున్నారు, ప్రైవేట్ జూనియర్ కాలేజ్ వాళ్ళు మూసుకుంటున్నారు, ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే చిన్న చిన్న స్కూల్స్ పాపం పేద విద్యార్థులకు చదువు చెప్తారో వాళ్ళు కూడా మూసేసుకునే పరిస్థితి వచ్చింది. ఆ భారం మోయలేకపోతున్నారు. అన్నిటికన్నా ఎక్కువ ఆ పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ నేను చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారి విధానాలతోని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపిల్లలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. మగపిల్లల్ని ఏదో ఒకటి చేసి పంపిస్తారు కానీ ఆడపిల్లలకు మాత్రం ఇబ్బంది అవుతుంది, వాళ్ళని పంపడం లేదు. సో ఈ విధంగా ఫీ రియంబర్స్మెంట్ పక్కకు పెట్టేసారు. ఇప్పుడేమో G.O. 7 తీసుకొచ్చి స్టూడెంట్స్ కి డైరెక్ట్ గా ఇస్తామని చెప్పి చెప్తున్నారు. స్టూడెంట్స్ కి ఎట్లా ఇస్తారు? ఒక్కొక్క స్టూడెంట్ కి ఇస్తామంటే ప్రైవేట్ కాలేజ్ ఊరుకుంటుందా? వాళ్ళ దగ్గర ముక్కు వెండి పెద్ద పెద్దగా ఫీజులు వసూలు చేయరా? అంటే ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకు డైరెక్ట్ గా ఫీజులు పెంచుకునేటటువంటి ఒక విధానాన్ని మీరు ఓపెన్ చేస్తున్నారు. G.O. 7 ని తక్షణమే రద్దు చేయాలి. ఖచ్చితంగా ఫీ రియంబర్స్మెంట్ కూడా మీరు ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మేము పేరెంట్స్ తరఫున అనేక రోజుల నుంచి అడుగుతున్నాం. జూన్ మాసం వస్తుంది, జూన్ లోపల మీరు ఫీ నియంత్రణ చట్టం తీసుకురండి. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలు 50% నుంచి మొదలు పెడితే 150% వరకు కూడా ఫీజులు పెంచినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. హైదరాబాద్ మహానగరంలో అయితే మరీ అస్తవ్యస్తంగా ఉందని అడిగితే ఇంతవరకు కూడా ప్రభుత్వం ఫీ నియంత్రణ చట్టం మీద కనీసం డిస్కషన్ కూడా చేయలేదు. అంటే ఈ సంవత్సరం కూడా ఫీజు నియంత్రణ చట్టం లేకపోతే లక్షలాది మంది పేరెంట్స్ మీద విపరీతమైన బర్డెన్ పడుతుంది. నేను ముఖ్యమంత్రి గారిని మళ్ళీ చివరిసారిగా ఒకటే అడుగుతా ఉన్నాను, ఫస్ట్ గురుకులాలను పట్టించుకోండి, 2 ప్రభుత్వ పాఠశాలలను మూసేసేటటువంటి ప్రయత్నాన్ని మానుకోండి, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బుల్ని ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయండి, జూనియర్ కాలేజెస్ అఫిలియేషన్ చేయండి, డిగ్రీ కాలేజ్లలో సిలబస్ లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ని దూరం చేయండి. అన్నిటికన్నా మించి ఫీజు నియంత్రణ చట్టాన్ని తక్షణమే ఈ మాసంలో 15వ తారీఖు లోపల వచ్చే స్కూల్స్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి, ఓపెన్ అవుతా ఉన్నాయి కాబట్టి అంత లోపల చట్టం తీసుకురండి. ఇవన్నీ చేయకుండా విద్యను నాశనం చేసేటటువంటి ప్రయత్నాలను మానుకోండి. విద్యను నాశనం చేస్తే భవిష్యత్ తరం తెలంగాణ దెబ్బతింటదనే విషయాన్ని చిత్తశుద్ధితో గమనించాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ.